ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా సిరివెల్ల పట్టణంలోని కొన్ని కోట్ల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించడానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి, ఆళ్లగడ్డ నియోజకవర్గ శాసనసభ్యులు గంగుల బ్రిజేంద్రారెడ్డిలకు దిల్షాద్ ముజఫర్ నాయక్ జెడ్పీటీసీ ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్ఎండి వసీం, పుల్కు మస్తాన్, హబీబ్, ఇద్రుస్, సలాం, నవీన్ శెట్టి, దొన్నిపాటి ఇజాజులు టపాసులు కాల్చుతూ బంతిపూల వర్షం కురిపిస్తూ పూలమాలలు వేసి ఘన స్వాగతం పలికారు. సిరివెల్ల మండల పరిధిలో నూతనంగా నిర్మించిన స్ట్రీట్ రోడ్లు మరియు గ్రామీణ రోడ్డు అభివృద్ధి పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి కావడంతో ఆళ్లగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, గంగుల ప్రభాకర్ రెడ్డిల చేతుల మీదుగా పూర్తయిన రోడ్లను ప్రారంభం చేశారు. సిరివెల్ల మండల కేంద్రంలో కెనరా బ్యాంక్ పక్కన ఉన్న కాలనీకి సీసీ రోడ్డు, ఆటో సెంటర్ వద్ద ఉన్న కాలనీకి సీసీ రోడ్డు, తెలుగుపేటలోని కాలనీలో సీసీ రోడ్డు, సాయిబాబా నగర్ కాలనీలో సీసీ రోడ్డు మరియు పేరూరు వెళ్లే రోడ్డు మార్గానికి తార్ రోడ్డును నూతనంగా నిర్మించారు. ఈ నూతనంగా నిర్మింపబడిన రోడ్డులను ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి, నీటిపారుదల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డిలు ప్రారంభించి సిరివెల్ల మండల ప్రజలకు అంకితం చేశారు. సిరివెల్ల మండల వైఎస్ఆర్సీపీ నాయకులు సలాం మరియు దాదిరెడ్డి తిమ్మరాయుడుల సమిష్టి కృషి వల్ల ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి గ్రామ రోడ్డు పనులకు నిధులను మంజూరు చేయడం మరియు వీరి యొక్క ప్రత్యేక శ్రద్ధతో రోడ్డు నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయ్యి మండల అభివృద్ధికి కొత్త బాటలు పడ్డాయని చెప్పుకుంటున్నారు. సిరివెల్ల మండల అభివృద్ధి పనులలో వైసీపీ మండల నాయకులు సలాం మరియు దాదిరెడ్డి తిమ్మరాయుడు చేసిన కృషి ఎనలేనిదని గ్రామ ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సిరివెల్ల గ్రామంలోని కాలనీల సీసీ రోడ్లకు మండల ఎంపీపీ వసీం చొరవతో అభివృద్ధి పనులు జరిగాయి. సాయిబాబా నగర్ సీసీ రోడ్డు నిర్మాణానికి ముడిమేల నాగరాజు ప్రత్యేక శ్రద్ధ చూపారని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం సిరివెల్ల మండల కేంద్రంలో ఆటో సెంటర్ వద్ద దిల్షాద్ ముజఫర్ నాయక్ జెడ్పీటీసీ వారి ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్ఎండి వసీం, పుల్కు మస్తాన్, హబీబ్, ఇద్రుస్, సలాం, నవీన్ శెట్టిలు నూతన వైసీపీ కార్యాలయాన్ని గంగుల ప్రభాకర్ రెడ్డి, గంగుల బ్రిజేంద్రారెడ్డిలు ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిరివెల్ల గ్రామంలో రెండవ వైసీపీ పార్టీ కార్యాలయం ఏర్పడడం ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది. ఈ సందర్భంగా ఏపీ జలవనరుల శాఖ ప్రభుత్వ సలహాదారులు గంగుల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దశల వారీగా అభివృద్ధి చెందుతూ వచ్చిందని, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు నేడు ఆంధ్ర రాష్ట్రం వైపే చూస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. ఈసారి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డిని గెలిపించుకొని ఆర్థిక సంక్షోభమే లేకుండా చేసుకుందామని చేతులెక్కి మొక్కుతూ ప్రజల్ని వేడుకున్నారు. ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమాభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి ఓవైపు అర్హులందరికీ సంక్షేమం అందిస్తూనే మరోవైపు ఎవరు ఎటువంటి ఇబ్బంది పడకుండా అన్ని రకాల అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇంత మంచి చేస్తున్న జగనన్నకు అండగా నిలబడి తమరిని మరోసారి దీవించాలని ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అబ్దుల్ సలాం, మాజీ జెడ్పీటీసీ నజీర్, ఎంపీపీ వసీం, జెడ్పీ వైస్ చైర్మన్ ముజాఫర్, వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకుడు దొన్నిపాటి రఫీ, సర్పంచ్ లక్కాకుల సాలమ్మచంద్ర, ఉప సర్పంచ్ బసాపురం ఇంతియాజ్, దాదిరెడ్డి తిమ్మరాయుడు, ముడిమేల నాగరాజు, వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు దొన్నిపాటి ఇజాజ్, గౌండా ఇబ్రహీం, ముల్లా అన్వర్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కోటి 20 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఇనాగ్రేట్ చేయడం జరుగుతూ ఉంది. 4 సచివాలయాలు గడప 20 లక్షలు, అలాగే ఎన్ఆర్జీఎస్ 20 లక్షలు, పంచాయతీ బోర్డు నుంచి కూడా 20 లక్షలు, అన్ని కలిపి కోటి 20 లక్షల రూపాయలు రోడ్లు కానీ రూపాయలు కానీ కొన్ని చేసేది కూడా కార్యక్రమాలు అన్నీ కూడా అభివృద్ధి అంటే ఏం చూపించాలని చెప్పేసి మేము కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి లేదనే వాళ్ళందరికీ జవాబు చెప్పాలని ఈరోజు మేము కూడా ఇంత అభివృద్ధి సాగడానికి మేము కూడా కార్యక్రమం చేపట్టాము. అలాగే ఈ సిరివెల్ల గ్రామానికి మేము కూడా ఎన్ఆర్జీఎస్లో కరోనా టైంలో దగ్గర 5.5 కోట్ల రూపాయలు రైన్లకు ఇస్తే కోటి చిల్లర పని జరిగే లోపల కరోనా వచ్చి కంప్లీట్ ఆగిపోయినాయి. ఆ పనులు కూడా తిరిగి పునరుద్ధరిస్తాను. త్వరలోనే సిరివెల్ల రైన్ కూడా అంటే రైన్ అక్కడ బయట నుంచి వచ్చి డ్రైన్ అంతా కూడా కిందకి ఏట్లోకి వెళ్ళిపోయేదానికి డ్రైన్ అవుట్ చేసేదానికి కూడా పూర్తిగా చర్యలు తీసుకొని సిరివెల్ల గురించి మాకు ఎవరు కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. సిరివెల్ల అంటే నాది అనేది ఎప్పటి నుంచో మొట్టమొదటి నుంచి కూడా మా తండ్రి గారు ఎప్పటి నుంచి కూడా ఇక్కడ అందరూ అభిమానిస్తున్నారు. అదే మేము
కాపాడుకుంటూ వస్తుంది. కాబట్టి మేము ఈరోజు చెప్తున్నాం, సిరివెల్ల ఏ పని చేసేదానికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే చెరువు గురించి కూడా అడిగారు, నాగలకట్ట చెరువు గురించి కూడా, దాన్ని కూడా చెరువుకు తెలుగుగొంగ నుంచి నీళ్లు పెట్టి ప్రతిసారి నింపేదానికి ఈసారి కాలువలు కూడా, ఎందుకంటే కింద మనము చింతల చెరువు ఆ ఏరియాలో దగ్గర 10-12 కోట్ల రూపాయలతో ఈరోజు కాలువలన్నీ కూడా పునరుద్ధరించినాం. అవన్నీ కూడా పనులు జరిగినాయి. ఈసారి పైకి తీసుకొస్తాం. పైన మొత్తం కూడా ఇక్కడ దాకా 13వ బ్లాక్ దాకా కూడా అన్ని కాలువలకు అన్ని చెరువులకు కూడా కనెక్షన్ ఇచ్చేసి ఈ చెరువులన్నీ కూడా ఎప్పుడు కూడా నిత్యం ఆ చెరువులు నీళ్ళు ఉండేలాగా చేసి, ఏదైనా చెరువులో కూడా ఎవరైనా ఆక్రమించుకుంటూ కూడా వాళ్ళు కూడా సహకరించి చెరువులాగా ఉంచితే ఎప్పటికీ మీ గ్రామానికి బాగా జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమానికి అయినా సరే మన నోటీస్కి వస్తే గ్రామ పంచాయతీ నుంచి కూడా 1,20,00,000 రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు కూడా పెడతా ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే అయిపోయింది, అవి కూడా పనులు, అవి కూడా త్వరలో ఓపెన్ చేస్తారు, అవి కూడా కంప్లీట్ చేసి చేస్తారు. ఇప్పుడు నిన్ననే కెనరా బ్యాంక్ దగ్గర ఎవరు బాగలేదు మన వాళ్ళు చెప్తే కూడా కెనరా బ్యాంక్ దగ్గర కూడా మన వాళ్ళకి చెప్పేసి ఈ సర్పంచ్కు ఎంపీపీ గారికి అందరికీ కోఆర్డినేట్ చేసి అవి కూడా 2-3 ఇక్కడ ముందర కూడా ఏదో 4 ఇక్కడ నుంచి పోయే ఒక కాలువ కూడా బాగలేదంటే ఇవన్నీ కూడా చేపట్టాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఏదైనా మా దృష్టికి వస్తే అభివృద్ధి విషయంలో మేము ఎప్పుడు కూడా వెనకంజ వేయకుండా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో తిరిగి ఏప్రిల్ 16 కానీ ఏప్రిల్ నెలలో ఎలక్షన్లు ఉంటున్నాయి. దాంట్లో బ్రిజేందర్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఫ్యాన్ గుర్తు కోర్టులు వేసి గెలిపిస్తే రేపు జరగబోయే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే మన బీదతనం నుంచి మనం అందరం కూడా బయటపడతాం. అది మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే చేతులు జోడించి మీకు అందరూ కూడా ఒకటే చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఈ 4 సంవత్సరాల 7 నెలల కాలంలో ఈరోజు బీదతనం అనేది 16% నుంచి 9% కంటే దగ్గర 6%, 7% ఈరోజు బీదతనం తగ్గిందంటే ఈ 4.5 సంవత్సరం నుంచి 2,65,000 కోట్ల రూపాయలు ప్రతి పేద కుటుంబీకులు ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అందజేసినందుకే ఆ పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో ఈ కార్యక్రమం కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటేనే కొనసాగుతాయి. వేరే వాళ్ళు వస్తే ఇవన్నీ కూడా ఎత్తి పెడతారు. కాబట్టి మీరందరూ ఆలోచన చేసి మీ కుటుంబాలతో కూడా, మీ ఆడవాళ్ళతో అందరితో కూడా ఆలోచన చేసి, మీ కుటుంబంలో సభ్యులందరితో కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తిరిగి మనకు భవిష్యత్తులో ఒక 10 ఏళ్ళ కనుక మనం ఆయన చేసుకోగలిగితే మనకు ఉన్నటువంటి బీదతనం కూడా 0%కి వెళ్ళిపోతుంది. 9% కూడా వెళ్ళిపోయి 0%కి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అంటే తప్పు చేయకుండా ఎవరు కూడా మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని ఆలోచించి మంచి జరిగింది మనకంటేనే మీరు ఓటు వేయండి అని కూడా మేము కూడా కోరుతున్నాం. కాబట్టి మంచి వైపు మీరు నిలబడి సిరివెల్ల ప్రజలకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. సిరివెల్ల హెడ్ క్వార్టర్లో సిరివెల్లలో దాదాపు 1.5 అభివృద్ధి పనులు మొదలు పెట్టడం జరుగుతోంది. అందులో గడపతో భాగంగా వచ్చేసి 80 లక్షలు, మన ఎన్ఆర్జీఎస్లో 20 లక్షలు, అట్లే మండలము గ్రామ పంచాయతీ నుంచి వచ్చేసి ఒక దాదాపు 50 లక్షల రూపాయల పనులు ఈరోజు పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా 6 కోట్లతో ఈరోజు సిరివెల్ల టు చందలూరు ఆ రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ రోడ్డును కూడా ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా దానికి బ్రిడ్జ్ కూడా శాంక్షన్ అయింది 9 కోట్లతో. అది కూడా ఈ మధ్యనే టెండర్ అయింది. రానున్న రోజుల్లో అది కూడా పూర్తయిపోతుంది. ఇలాంటి ఎన్నో శాశ్వత కార్యక్రమాలు ఈరోజు సిరివెల్ల ఊరు వచ్చినప్పటి నుంచి ఎస్సీ కాలనీకి రోడ్డు అనేది నేను 4 ఎలక్షన్లు తిరిగిన, అంటే 9, 12, 14, 15 ఏ ఎలక్షన్కి వచ్చినా వాళ్ళ ఎస్సీ కాలనీలో పోయి ఓట్లాడినప్పుడు మాకు రోడ్డు వేయండి సార్ అని అడుగుతున్నారు. కానీ ఎవరు కూడా అధికారం కోసం మాటలు చెప్పినారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏదో ప్రాంత అభివృద్ధి కోసమో ఇంకో దానికోసం పార్టీలు మారామని చెప్పారు. కానీ అభివృద్ధి అనేది ఎక్కడా కూడా జరగలేదు. ఈరోజు మేము చెప్పడం జరిగింది, మేము అధికారంలోకి వస్తే ఆ రోడ్డు పూర్తిగా చేస్తామని. ఈరోజు ఆ రోడ్డు పూర్తి చేసి చూపించడం జరిగింది. ఇట్లా ఇంకెన్నో కార్యక్రమాలు ఈరోజు సిరివెల్లలో మేజర్గా ఈద్గాలో వచ్చేసి వాళ్ళకి లోపల రోడ్డు వేస్తాం మనం గెలిచి రండి అని చెప్తాము. లోపల మర్కజ్ మసీద్లో మొత్తం కూడా వాళ్ళకి మర్కజ్ మసీద్లో సీసీ రోడ్లు వేసి వాళ్ళకి ఆ పని కంప్లీట్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చెప్పినవి ఎన్నో చేయడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ప్రతి ఇంటికి సంక్షేమం అందిస్తూ అడిగిన వారికి అర్హులైతే చాలు ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు వాళ్ళకి అందిస్తా ఈరోజు ప్రభుత్వాన్ని ముందరు తీసుకొని పోతా ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మంచి మనసుతో 2019లో మమ్మల్ని ఆశీర్వదించారు. మేము ఈ అవకాశం వచ్చింది, మేము ఈ కార్యక్రమాలన్నీ చేయగలిగాము.
కాబట్టి రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒకే ఒక్క మాట ఆలోచన చేయండి. తమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా వల్ల మా పార్టీ వల్ల మా వల్ల మీ కుటుంబానికి మేలు జరుగుతుందని మీరు మాకు అండగా నిలబడండి, మీరు మాకు మద్దతు ఇవ్వండి, మీరు మా వెంట నిలబడండి అని చెప్పి అడిగారు. కాబట్టి ఒక్కసారి మీరు మీ మనస్ఫూర్తిగా ఆలోచనలో అత్యధిక మెజారిటీతో మమ్మల్ని ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం.